హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D. ఈరోజు మన ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3Dలో అయితే కొత్తగా అయితే విరాట్ కోహ్లీ క్యారెక్టర్ అయితే యాడ్ చేస్తారు. చూస్తున్నారు కదా, ఇదే మన విరాట్ కోహ్లీ అనమాట. చూస్తున్నారా, 18 నెంబర్ అయితే టీ షర్ట్ అయితే వేశాడు. ఆ టీ షర్ట్ అయితే ఆర్సీబీ టీ షర్ట్. ఇంకా మన విరాట్ కోహ్లీకి అయితే ఒక మంచి కార్ కూడా ఉంది. ఆ కార్ చీట్ కోడ్ కూడా మనమైతే చూసేద్దాం ఈ వీడియోలో. అది ఏ కార్ అయితే F1 కార్ అనమాట. చూస్తున్నారు కదా, ఇది మన విరాట్ కోహ్లీ యొక్క కార్ అనమాట. ఇదైతే మొన్న ఐపీఎల్ మ్యాచ్లో గెలిచినందుకైతే మన విరాట్ కోహ్లీకి అయితే చాలా గిఫ్ట్గా అయితే ఇచ్చారు ఈ కార్ని. ఇప్పుడు ఈ కార్ పట్టుకొని అయితే రోహిత్ శర్మ దగ్గరికి అయితే వెళ్తాడు. ఫుల్ వీడియో మనమైతే చూసేద్దాం రండి. అంతకంటే ముందు ఈ వీడియోలో ఇంకా ఇంపార్టెంట్ అయింది అయితే ఒకటి ఉంది, అదే ఎర్త్ వార్మ్స్ అనమాట. చూస్తున్నారు కదా, ఈ స్నేక్ చీట్ కోడ్ కూడా ఈ వీడియోలో చూసేద్దాం. ఓకే, ఇంకా గేమ్ అయితే స్టార్ట్ అయితే చేసేసాం. నేనైతే గేమ్ అయితే స్టార్ట్ అయితే చేసేసాను. చూడండి గైస్, మనకైతే ఈ విధంగా అయితే లోడ్ అవుతుంది. ఇప్పుడైతే మన కోహ్లీ అయితే వచ్చేసాడు. మన కోహ్లీ అయితే చీట్ కోడ్ అయితే మీరు లాస్ట్ వరకు చూస్తే లాస్ట్లో మీకు అయితే కోహ్లీ చీట్ కోడ్ అయితే ఇచ్చేస్తాను. ఇప్పుడైతే మనం ఇక్కడ ఆర్జీబీ కలర్స్ అయితే చేంజ్ చేసాం. చూసారు కదా, స్టార్ అనే నొక్కితే అయితే ఆర్జీబీ కలర్స్ అని అయితే చేంజ్ అయిపోతాయి. మీకు ఇంతకుముందే ఈ చీట్ కోడ్ అయితే నేను చెప్పాను. మీరైతే మర్చిపోయి ఉంటే మళ్ళీ ఒకసారి అయితే ఆ చీట్ కోడ్ అయితే ట్రై చేయండి. ఇది మన విరాట్ కోహ్లీ కార్ అనమాట. ఈ కార్కి అయితే మనం ఒక మంచి కలర్ అయితే చేసేద్దామా. ఏ కలర్ వేసేద్దాం, మన విరాట్ కోహ్లీకి అయితే సెట్ అవ్వాలి. ఆరెంజ్ కలర్ అయితే వేసేద్దాం. ఈ కారు పట్టుకొని పదండి మన రోహిత్ శర్మ అన్న ఇంటికి అయితే వెళ్ళిపోదాం. మన రోహిత్ శర్మ అయితే మ్యాచ్లకి అయితే వెళ్ళట్లేదు అనమాట. ఇప్పుడు విరాట్ కోహ్లీ వెళ్ళి ఈసారి రోహిత్ శర్మ ఐపీఎల్లో ఏ టీం పక్క ఆడుతాడో అయితే అడిగేస్తాడు. అయ్యమ్మో, ఈడవడో అయితే ఇక్కడ ఉన్నాడు. రే నేను కోహ్లీ, నాకైతే సైడ్ ఇయ్యు. ఈ కారుతో ఇంత స్లోగా వెళ్తే మన కోహ్లీ అన్న ఇంటికి ఇప్పుడు అయితే వెళ్ళడనిపిస్తుంది. అందుకే మన రోహిత్ శర్మ ఇంటికి వెళ్ళాలంటే మనమైతే ఒక మంచి కార్ అయితే తెచ్చుకోవాలి. మంచి కార్ కోసం మన కోహ్లీ దగ్గర ఉన్న కార్ కలెక్షన్స్ అయితే చూసేద్దాం. చూసారా, పైన అయితే జే కార్ అని అయితే ఉంది. ఆ కార్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. వావ్, ఇదైతే ఒక పెద్ద ట్రక్ అనమాట. మన విరాట్ కోహ్లీకి కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు ఈ ట్రక్కి మన విరాట్ కోహ్లీకి మంచి కలర్ అయితే వేసేద్దామా. మన విరాట్ కోహ్లీకి ట్రక్కి మ్యాచ్ అయ్యే కలర్ ఏదంటే రెడ్ అనమాట. ఎందుకంటే రెడ్ అయితే ఆర్సీబీకి సింబల్ అనమాట. ఈ కారు కూడా మన విరాట్ కోహ్లీకి ఆర్సీబీలో ఒక మ్యాచ్ గెలిస్తే వచ్చే మనీతో అయితే కొన్నాడనమాట. హలో అంకుల్, నేనైతే రోహిత్ శర్మ అంకుల్ ఇంటికైతే వెళ్తున్నాను, మీరైతే వస్తారా రోహిత్ శర్మ అంకుల్ దగ్గరికి రారా? ఓకే, మనైతే పదండి అందరూ మన ఇండియన్ కెప్టెన్ రోహిత్ శర్మ దగ్గరికి అయితే వెళ్ళిపోద్దాం. మన కోహ్లీకి అయితే స్టంట్ చేయడం అంటే చాలా ఇష్టం కాబట్టి ఇక్కడ ర్యాంపేజ్ మీద నుండి అయితే కార్ అయితే ఎగరేయడానికి అయితే ట్రై చేశాడు. అయ్యమ్మో, ఎంత దూరం ఎగిరి పడిపోయాడు రే. కారులో అయితే ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉండడం వల్ల మన కారు అయితే ఏమీ కాలేదు. చూస్తున్నారు కదా, మన కోహ్లీ అయితే నీట్గానే ఉన్నాడనమాట. ఇప్పుడైతే ఈ కారుతో మనమైతే రోహిత్ శర్మ అన్నయ్య ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. చూస్తున్నారు కదా, అక్కడ కనిపిస్తుంది కదా, అదే మన రోహిత్ శర్మ ఇల్లు అనమాట. అరే, ఈతలోకి ఒక పెద్ద యాక్సిడెంట్ అయితే అయిపోయింది మన రోహిత్ శర్మ కార్కి అయితే. రోహిత్ శర్మ కాదు, విరాట్ కోహ్లీ కార్కి అయితే. సారీ గైస్, మనమైతే చాలా రోజుల తర్వాత వీడియో అయితే మళ్ళీ పెడుతున్నా. అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. వీడియో చివరి వరకు చూసేయండి. అరే, మన రోహిత్ శర్మ ఇంటి దగ్గర ఎవరబ్బా ఈ పాప? హలో ఆగు, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? ఇది మా రోహిత్ శర్మ అన్న ఇల్లు. నువ్వు చెప్తే నా మాటనవా? నువ్వు ఎవరు అసలు? అరే, నన్నే కొట్టేస్తావా? అడిగినందుకైతే నన్నైతే ఇదైతే కొట్టేస్తుంది. ఇది ఎవరైతే దీన్నైతే ఇప్పుడైతే చంపలు రెండైతే వాయించేద్దా. కోహ్లీ మీదే చెయ్యేస్తావా? ఇది నా ఫ్యాన్స్కి తెలిస్తే నిన్నైతే ఖచ్చితంగా అయితే విడిచిపెట్టరే. అయ్యమ్మ, దీన్నైతే అందరూ వేసేయండి గాయస్. మీ అందరికీ రోహిత్ శర్మ ఇష్టమైతే లైక్ చేయండి, విరాట్ కోహ్లీ ఇష్టమైతే సబ్స్క్రైబ్ కొట్టండి. ఇంకా ఈ ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మీకు రోజు వస్తాయి. ఇంకా వీడియో అయితే ఎప్పుడే అయిపోలేదు, ఇప్పుడే మొదలైంది. మొత్తం చూసేద్దాం. ఇంకా చీట్ కోడ్స్ అంటారా, చాలానే ఉన్నాయి ఈ వీడియో మొత్తంలో. మీకైతే ఇప్పటికైతే పక్క కార్ చీట్ కోడ్ అయితే చెప్పాను కదా. అరే, కోహ్లీ కార్ కిందకి వెళ్ళిపోయారా అన్న? కార్ కింద ఏం చేస్తున్నావన్నా? నువ్వైతే బయటికి రా అన్న. అన్న, నీ కోసం అయితే ఒక మంచి కార్ అయితే ఉందన్న. ఇది F1 కార్ అనమాట. చూస్తున్నారు కదా, మీకు ఈ F1 కార్ చీట్ కోడ్ కావాలా? ఇది మన వాట్సాప్ ఛానల్లో అయితే ఆల్రెడీ ఎప్పుడో పెట్టేశాను. మన వాట్సాప్ ఛానల్ అయితే కింద ఛానల్ డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది, అదైతే చూసేయండి. లోపలికి వెళ్ళి మన వాట్సాప్ ఛానల్ అయితే మీరైతే జాయిన్ అయిపోయారనుకో, ఇలాంటి చీట్ కోడ్స్ అయితే చాలానే ఉన్నాయి. అందులో మీకు ఏ చీట్ కోడ్ కావాలో ఆ చీట్ కోడ్ అయితే తీసుకోండి. ఇప్పుడైతే మనం ఈ కార్కి కలర్స్ అయితే చేంజ్ చేద్దాం. అరే, ఈ కార్కి అయితే కలర్స్ అయితే చేంజ్ అయితే అవ్వట్లేదు.
ఓకే, ఇప్పుడైతే మనం ఈ కార్ టాప్ స్పీడ్ అయితే టచ్ చేసేద్దాం. చూస్తున్నారా అదా కెమెరా యాంగిల్లో ఎలా కనిపిస్తుందో ఈ కారుతో మనం అయితే ఇప్పుడైతే స్కిడ్ అయితే చేద్దాం. అరే అరే కార్ కంట్రోల్లో లేదురా, అబ్బో బాబోయ్. ఫార్ములా F1 కార్ నడపడం అంటే చాలా కష్టం, అది నాకైతే ఇప్పుడే అర్థమవుతుంది. ఇప్పుడు ఈ కారుతో మనం అయితే రైల్వే స్టేషన్కి అయితే వెళ్దామా. అరే కారు ఎంత పైకి అయితే ఎగురుతుంది చూస్తున్నారు కదా, చిన్న ఎత్తు ఎక్కిస్తే చాలు కారు అయితే చాలా పైకి అయితే ఎగురుద్ది. ఇక్కడ ర్యాంపేజ్ ఉంది కదా, ఈ కారుతో మనం అయితే ఈ ర్యాంపేజ్ని మనం హిట్ చేయగలమో లేదో చూసేద్దాం. అరే మిస్ అయితే అయిపోయింది. అరే ఇప్పుడైతే కార్ అయితే తిరగలబడిపోయింది. నన్ను ఎవడో కాపాడండి రా, రే కాపాడండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే కాపాడండి రా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మన విరాట్ కోహ్లీ చీట్ కోడ్ కోసం కామెంట్ బాక్స్లో విరాట్ కోహ్లీ అని అయితే కామెంట్ అయితే పెట్టేయండి. మీరు ఈ ఐపీఎల్లో ఏ టీం ఫ్యాన్ అయితే ఆ టీం నేమ్ అయితే ఖచ్చితంగా నాకైతే చెప్పండి. నేనైతే ఆర్సీబీ ఫ్యాన్ అనమాట, అందుకే నేనైతే కోహ్లీది అయితే పెట్టాను. ఇంకా ఆర్సీబీయే కాదు, నేను సిఎస్కే ఫ్యాన్ కూడా. ఆర్సీబీ కంటే సిఎస్కే పెద్ద ఫ్యాను. సిఎస్కే మన ధోని అని ఉన్నంత వరకు మనం సిఎస్కే అనమాట. ఇప్పుడైతే మనమైతే ఇక్కడ ఉన్నాయి కదా, ఈ వామ్ స్నేక్స్ అయితే క్రియేట్ చేసా. ఈ వామ్ స్నేక్స్ చీట్ కోడ్ అయితే నేను కూడా గేమ్ నా వాట్సాప్ ఛానల్లో అయితే లింక్ అయితే పెడతాను. అందులో అయితే ఈ చీట్ కోడ్స్ అయితే ఉంటాయి, వెళ్ళి తీసుకోండి. ఇప్పుడు ఈ వామ్ దీనికి అయితే మనమైతే గన్తో ఫైర్ అయితే చేద్దాం. అరే ఎలా వస్తుంది నా దుక్కు చూస్తున్నారా. అరే దాని మూతి చూసారా ఎంత లోపలికి ఉంది, ఆ మూతిలో ఏముందరా. అరే లోపల అయితే ఏదో ఉంది. ఇప్పుడు దీన్ని అయితే మనమైతే వేసేసి అయితే మనం దాన్ని అయితే లోపల ఏముందో చూసేద్దాం రండి. అరే ఎంత కాల్చినా అవ్వట్లేదురా. అయ్యింది, ఇంత ఫైర్ చేసినందుకు అయితే అదైతే కింద అయితే పడిపోయింది. మేబీ ఇది అయితే చెడిపోయింది అనుకుంటాను. అరే దీని నోరు చూసారా ఎంత కంపు కొడుతుందిరా, ఇదైతే బ్రష్ అయినట్టు ఉంది, నోరల్లా కంపే. ఓకే గాయస్, మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే ఎండింగ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఈ వామ్ థ్రెడ్ అయితే మనమైతే వేసేసాము. ఇప్పుడు ఇంకో వాటర్ థ్రెడ్ ఉంది, దీన్ని కూడా వేసేద్దా. అరే నువ్వైతే దొరకట్లేదు, ఇది చూస్తున్నారా. అరే ఇది ఇక్కడ కరెక్ట్గా స్టిక్కీ బాంబ్ అయితే వేద్దాం. అరే సైడ్కి వెళ్ళిపోయింది, మళ్ళీ సైడ్కి వెళ్ళిపోయింది. మళ్ళీ అరే అసలు ఈ పాముని పట్టుకోవడం అయితే చాలా కష్టంగా ఉంది. ఇకపై ఈ పాముని ఎలా అయినా నేను అయితే పట్టేసి ఈ పాముకి అయితే స్టిక్కీ బాంబ్కి అయితే పెట్టేద్దాం. అరే ఎటు వెళ్తున్నావు, బుల్లులు బుస్ ఆగు, నువ్వైతే అక్కడే ఆగు. నీకైతే ఒక స్టిక్కీ బాంబ్ అయితే పెట్టయితే పైకి అయితే లేపేస్తాను. ఇప్పుడైతే నువ్వు మళ్ళీ రిటర్న్ వస్తావు కదా, అప్పుడైతే నేనైతే నీకైతే స్టిక్కీ బాంబ్ అయితే పెట్టేస్తాను. అరే ఇంకో స్టిక్కీ బాంబ్ అయితే నేనైతే పట్టుకొని రెడీగా ఉన్నాను. ఇంకో స్నేక్ అయితే వచ్చింది, ఈ స్నేక్ స్టిక్కీ బాంబ్ అయితే పెట్టేస్తున్నాను. ఓకే ఒకటి పెట్టాను, రెండో స్టిక్కీ బాంబ్ అయితే సైడ్కి వెళ్ళిపోయింది, మూడోది వెళ్ళింది. ఓకే ఇప్పుడైతే మనమైతే ఈ స్టిక్కీ బాంబ్స్ అన్ని బ్లాస్ట్ చేసి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు.